తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగి ఫలితాల అనంతరం అన్ని పురపాలక సంఘాల్లో పాలక వర్గాలు ఏర్పడి పాలన సాగిస్తున్నాయి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 2 పురపాలక సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో తీవ్ర వివాదాలు, గొడవలు జరగడంతో మున్సిపల్ పాలక వర్గాల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పెండింగ్లో మంచిర్యాల జిల్లా ఖాతా చైర్మన్ ఎన్నికలు జరిగాయి. పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ ఈ ఎన్నిక జరగడంతో మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సంధ్రాని ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీకి చెందిన సరిత ఎన్నికైనట్లుగా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి కేతనపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చివరి నిమిషంలో చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో కేతనపల్లి మున్సిపాలిటీ పాలక వర్గం ఎన్నికకు మార్గం సుగమమైంది.